రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా పెన్నా నదిలో 12 మంది చిక్కుకున్నారు. నగర సమీపంలోని భగత్ సింగ్ కాలనీ పరిధిలో నదీ ప్రవాహంలో 12 మంది చిక్కుకుపోయారు. కాగా పెన్నా నది ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. 12 మంది బాధితులు మొబైల్ సెల్ టార్చ్ చూపిస్తూ తమను రక్షించండి అంటూ ఆర్తనాదాలు చేస్తూ సాయం కోసం వేడుకున్నారు. వెంటనే స్పందించిన స్థానిక కార్పొరేటర్ ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో రెస్క్యూ టీంతో ఘటనా స్థలానికి చేరుకున్న రెవెన్యూ మున్సిపల్ అధికారులు 5గురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మరో 7గురు నది మధ్యలో ఉన్నారని ఎన్డీఆర్ఎఫ్ బృందాల ద్వారా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆర్డీఓ తెలిపారు. అయితే గత 3 రోజులుగా సోమశిల నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని ఆర్డీఓ తెలిపారు. కాగా వీరంతా కిట్టి పార్టీ కోసం నదిలోకి వెళ్లినట్లు ప్రాథమిక సమాచారం. దాదాపుగా 12-15 మంది వరకు స్టాండర్డ్ అయినట్టు నాకు ఒక 9 o'clock ఇన్ఫర్మేషన్ రాగానే నేను ఎస్సీ సోమశిల గారికి ఫోన్ చేసి, ఎందుకంటే మనకి ఇటీవల నిన్న 2 రోజుల నుంచి సోమశిల డ్యామ్ నుంచి వాటర్ అనేది ఫ్లడ్ గేట్స్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని ఎలానా ఆపండి, ఆ రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ అయ్యే వరకు అని చెప్పడం జరిగింది. అలానే ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి స్విమ్మర్స్కి అరేంజ్మెంట్ చేయడం, ఫైర్ డిపార్ట్మెంట్తో వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు వెంటనే కోఆర్డినేషన్ చేసుకొని వాళ్ళని లేడర్స్ కానీ రోప్ కానీ ఆ టీం అంతా కూడా ఈ రంగం సిద్ధం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పటికి 5గురు బయటకు సురక్షితంగా బయటకు వచ్చారు. మిగతా వాళ్ళు కూడా అక్కడే ఆ ఐలాండ్లో ఏదైతే బుషీ ఏరియాస్లో ఉన్నారో డ్రోన్ ద్వారా మేము వాళ్ళని వెతికి పట్టే అది చూస్తున్నాం. నెక్స్ట్ ఎస్డీఆర్ఎఫ్ ఫోర్స్ కూడా కలెక్టరేట్ మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎస్డీఆర్ఎఫ్ టీంని కూడా ఇప్పుడు రంగం సిద్ధం చేస్తున్నాం. సో అతి తొందరలోనే మనం సేఫ్లీ వాళ్ళని బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో టీం మొత్తం జిల్లా అధికారులందరూ కూడా సహకరిస్తున్నారని. కాలర్ నుంచి ఫోన్ వస్తే ఇమీడియట్గా కంట్రోల్ రూమ్ వాళ్ళు మా 2 డోన్ ఇన్స్పెక్టర్ నవాపేట సిఐ గారికి ఫోన్ చేశారు. ఇమీడియట్గా మా సీనియర్ ఆఫీసర్స్కి, అలానే ఎస్పీ గారికి, అలానే డిస్ట్రిక్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా తెలియపరిచాము. దాని ద్వారా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, అలానే ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆర్డీఓ గారు, కమిషనర్ గారు మేమందరం ఇక్కడికి వచ్చినాము. డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో రెస్క్యూ టీమ్స్, అలానే మా స్పెషల్ పార్టీ టౌన్ ఇన్స్పెక్టర్స్ అందరూ కలిసి రివర్ బెడ్లో సెర్చ్ చేస్తుంటే 9 మంది మనకి దొరికారు. మిగిలిన 7 పీపుల్ ఉన్నారని చెప్పి చెప్తున్నారు. వీళ్ళ ద్వారా దొరికిన వాళ్ళ ద్వారా కొంతమంది నేమ్స్ తెలిసినాయి. వాళ్ళ గురించి డ్రోన్ కెమెరా ద్వారా విజువల్స్ తీస్తున్నాము. అయితే ఇప్పటివరకు వాళ్ళ జాడ తెలియలేదు. బహుశా రివర్ వాటర్లోంచి ఏమైనా బయటకు వెళ్ళారా, లేదంటే ఎక్కడైనా ఈ రివర్ బెడ్లో ఐలాండ్ ఉన్న ప్రదేశంలో ఎక్కడైనా చెట్లలో మాటుగా ఉన్నారో తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ రావడానికి కారణం బహుశా ఏమైనా నైట్ ఎందుకు వచ్చారనేది కారణం తెలియదు. పోలీసు వారు రాక చూసి భయపడిపోయి వెళ్ళిపోయారని చెప్పి దొరికిన వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఎటువంటి ప్రమాదం లేదు, మీ రక్షణ కోసం వచ్చామని చెప్పి దొరికిన వాళ్ళ ద్వారా అనౌన్స్మెంట్ చేయిస్తున్నాము. ఇంకొక గంటలో వాళ్ళు కూడా ఎక్కడున్నారని తెలుస్తుంది. దాదాపు అందరూ సేఫ్గానే ఉన్నారని చెప్పి భావిస్తున్నాము.